వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 48 గంటల్లో టీఎస్పీఎస్సీ రద్దు చేయకపోతే అమర నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్పై తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయిందని, ఈ రాష్ట్రంలో సరిగా ఎగ్జామినేషన్స్ కూడా జరగడం లేదని అన్నారు. అన్ని ఎగ్జామినేషన్స్ మళ్ళీ తిరిగి పెట్టాలని డిమాండ్ చేశారు. ఎగ్జామినేషన్స్ రద్దు చేసి మళ్ళీ పెట్టకపోతే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున అమర నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెలంగాణ బిడ్డలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జి రాజేష్, ఆనంద్ మరియు తదితరులు పాల్గొన్నారు. పొజిషన్ లో కూర్చొని మళ్ళీ దీని ఎంక్వైరీ చేయడం అంటే ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయింది. ఇది సరిగా జరగాలని తెలిసి మళ్ళీ కొత్త బాడీని వేయాలి, కొత్త అన్ని ఎగ్జామ్స్ మళ్ళీ తిరిగి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మీరు ఆ పని 48 గంటల లోపల మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయకపోతే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇప్పటి నుంచి 48 గంటల లోపల మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ ను మరి మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్ళీ పెడతామని చెప్పి ప్రకటన చేయకపోతే నేను తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నగరం నడిబొడ్డున నేను ఆమరణ నిరాహార కూర్చుంటా. 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం కూర్చుంటాను. ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ సందర్భంగా వచ్చిన ప్రెస్ మిత్రులందరూ కూడా మరొకసారి